నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అతివేగంతోనూ తాగి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడపొద్దు. చిలుకూరు సమీపంలోని జాతీయ రహదారిపై స్పీడ్ గన్ తో వాహనాల వేగాన్ని పరీక్షించిన డీఎస్పీ గీత. తప్పుడు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం మోసం చేసింది. వైకాపా తలపెట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన వైకాపా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు. గిరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలి. గూడూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద సుందరయ్య కాలనీలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ నిరసన. వైభవంగా సింహవాహన సేవ. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనంపై కొలువుదీరిన అలగనాథుడు గురువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. జాతీయ రహదారులపై ప్రమాదాలకు అతివేగమే కారణమని, మద్యం సేవించి సెల్ ఫోన్లలో మాట్లాడుతూ వాహనాలు నడపొద్దని డీఎస్పీ గీత సూచించారు. చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై గన్తో వాహనాల వేగాన్ని వారు పరీక్షించి సూచనలిచ్చారు. చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై డీఎస్పీ గీత ఆధ్వర్యంలో స్పీడ్ గన్తో వాహనాల వేగాన్ని పరీక్షించారు. వాహన చోదకులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీత మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరమని, నిబంధనలకు లోబడి ప్రయాణించాలని సూచించారు. తాగి సెల్ ఫోన్లలో మాట్లాడుతూ వాహనాలు నడపొద్దన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇతర వాహన చోదకులు సీట్ బెల్ట్లు ధరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే గతంలో కేవలం అపరాధ రుజువు మాత్రమే విధించేవారని, ప్రస్తుతం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఆమె వివరించారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి స్పీకర్ అనేది యూజ్ చేస్తాము. ఈ ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల ఫ్యాట్ అండ్ నాన్ ఫ్యాట్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి, ఎస్పెషల్ హైవేస్లో. అండ్ వివిధ రకాల డ్రైవింగ్, లైక్ ఏమంటారు స్నేక్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ డ్రైవింగ్ కానీ, లైక్ సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటివి చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకండి. ఈ స్పీడ్ గన్ ద్వారా ఎవరైతే స్పీడ్గా వెళ్తారో వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా మెసేజ్ కూడా వెళ్తుంది ఇంత ఫైన్ కట్టాలనేసి. సో దయచేసి డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేర్ చేయండి, తర్వాత హెల్మెట్ యూజ్ చేయండి, సెల్ ఫోన్ మాత్రం వాడకండి. చాలామంది తాగి డ్రైవ్ చేస్తున్నారు. అలాంటి ఎవరిని ఐడెంటిఫై చేస్తే మాత్రం వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయి. ఇంతకుముందు ఫైన్ వేసి పంపించేవాళ్ళం, ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళకి ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని కోర్టు ముందు పరుస్తున్నాం. సో దయచేసి ఇవన్నీ గుర్తుంచుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నందుకు కోరుతున్నాం. ఇవన్నీ మా సుపీరియర్ ఆఫీసర్ ఎస్పీ సార్ ఆదేశంలో ఇవన్నీ పాటిస్తున్నాం. సో దయచేసి ప్రజలు కూడా మాకు సహకరించవలసిందిగా. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వైకాపా తలపెట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద వేలాది మందితో ధర్నా చేపట్టారు. వైకాపా పోరుబాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులు, కార్యకర్తలతో భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి నేడు ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశారన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పి బడ్జెట్ లో తక్కువ కేటాయించారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది.
ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత 2014లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అతిరేకించేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ప్రతి సంవత్సరం కూడా 3,900 కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈరోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి పాపం స్కూళ్ళకు వెళితే వాటికి ఇచ్చేటువంటి పరిస్థితి. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులు రానివ్వడం లేదు. పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకుని ఏదైనా ఉన్నత విద్యకు వెళ్ళాలంటే అడోగ్రాఫ్ కూడా మేము సర్టిఫికేట్లు ఇవ్వము, ప్రభుత్వం మీ తరఫున పెట్టాల్సిన ఫీజు కట్టలేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికేట్లు తెచ్చుకోండి అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పడి ఉన్నారు. ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదన పొందుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సూపర్ సిక్స్ చేసినట్టే విద్యార్థులకు కూడా బకాయిలు 3,200 కోట్ల రూపాయలు, 3,900 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించినటువంటి నిధులు అవసరమున్నాయి. 7,100 కోట్ల రూపాయలు అంటే బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు కేటాయించాడంటే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు సక్రమంగా కేటాయించలేదంటే కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెడతాడో లేదనేటువంటి అనుమానం పడుతుంటే 7,100 కోట్లకి 11 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కేవలం 2,600 కోట్ల రూపాయలు పూర్వ నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు విద్యార్థులందరినీ మోసం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి ఆవేదన. దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి తల్లికి 100 మంది అని చెప్పి నేను 15,000 రూపాయలు సంబంధించి అందరికీ ఎక్కడ పోయినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు దాన్ని మాట్లాడకుండా ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు దాదాపుగా 84 లక్షల మంది పిల్లలుంటే వాళ్ళకి 12,000 కోట్లు అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాలుగా ఈరోజు లోకేష్ పని ఏమైందంటే అక్కడ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్ప నేనేం చేస్తానని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేయబోతున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేసామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యం. తల్లికి వందామని పేరు పెట్టి తల్లికి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య కాలనీలో ఉన్న దేవాలయంలోకి గిరిజనులను రావద్దంటూ ఎరుకుల కులానికి చెందిన వారు కొందరు దాడులు చేస్తున్నారని, వారికి న్యాయం చేయాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా అధ్యక్షుడు సాల్మాన్ రాజ్ కోరారు. గూడూరు పట్టణంలోని గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల మహిళా అధ్యక్షురాలు వేముల సుమతి, శ్యామల, నాయకులు వేముల శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యానాదోలివి ఎస్టీ కాలనీ నుంచి వచ్చినాము. 50 ఇళ్ళు ఉంటాయి మా ఈ యానాదోలివి. కానీ ఎరుకులోళ్ళు ఒక 4 ఇళ్ళు 10 ఇళ్ళు ఉంటాయి సార్. వాళ్ళు మమ్మల్ని భలే ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిరోజు తగ్గు చేస్తున్నారు సార్. అది కాకుండా నోటికి ఎంత వస్తే అంత అడుగుతున్నారు. నీళ్ళు తాగేదానికి కూడా లేకుండా చేసేస్తున్నారు. మా బిడ్డలు పోయినా కూడా తరిమేస్తున్నారు, తోసేస్తున్నారు. మాకు దేనికి సౌకర్యం లేకుండా అవంతం చేస్తున్నారు. పొలాయిలు తీసేస్తున్నారు. అది కాకుండా మా ఊళ్ళ మీద అందరూ రేపు కేసు పెడుతున్నారు సార్. ముగ్గుపిండి రవణయ్య ఆయన వంట పని చేస్తాడు. వాళ్ళ భార్య కూడా అదే పోద్ది సార్. వాళ్ళే వచ్చి వ్యవహారం చేసి రేప్ కేసు పెట్టారు సార్. మా ముగ్గురు మీద పెట్టేసి వచ్చి రేప్ కేసు పెట్టేసి వచ్చి ఏదో ఫంక్షన్ చేసుకుంటే మమ్మల్ని స్టేషన్కి పిలిచి విధంగా చేస్తున్నారు సార్. రోజు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు గుడికాడికి రావద్దు అంటున్నారు. గుడికాడికి రావద్దంటే గుడికాడ ఏదైనా ఫంక్షన్ దేవుడికి పెట్టుకున్నాం అంటే తన్నేస్తాను అంటాడు. ఏదేదో చేస్తున్నాడు సార్. కొట్టేస్తాడు రోడీలు కాడ కొట్టేస్తాడు సార్. మేము ఏదో పనికి వెళ్తాం, పనికి వెళ్ళి వచ్చేటప్పుడు కొట్టేస్తాడంట. అచ్చంగా ఆమె డబర్లు చీరలు అన్ని బయట పడేసింది సార్. అది మా మీద కేసు పెట్టింది సార్. రేపు చేశారని కేసు పెట్టింది సార్ మా ఆయన మీద. నీళ్ళ గురించి చెప్పు. పొలాల్లో నీళ్ళు రావడం లేదు సార్. సంవత్సరం నెలకు ఒకసారి వస్తాయి సార్. వచ్చిన నీళ్ళు కూడా పట్టుకునే పిల్లల్ని కూడా కొట్టి తరిమేస్తాడు సార్. పొలాలు కూడా ఇంచేస్తాడు సార్. బోర్లు కూడా తీసేస్తాడు అని చెప్తున్నారు. కాలుతో దాన్ని చించేస్తాడు అంట సార్. పొలాలు కూడా కాలుతో దాన్ని ఇంచేస్తాడు అంట నాయకులు. ఎస్టీ కులములకు చెందినటువంటి యానాదులు, అలాగనే ఎరుకుల కులములకు చెందినటువంటి వారు కొంతకాలం కాపురం ఉంటున్నారు.
వారి మధ్య ఒక గుడిని, వారి వృత్తి విధానంలో ఒక గుడిని ఏర్పాటు చేసుకొని చందాలు వసూలు చేసుకొని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉత్సాహం చేసుకున్నటువంటి పరిస్థితుల మధ్య ఎరుకుల కులములకు చెందినటువంటి వాళ్ళు యానాది కులముల ఉన్నటువంటి వారి మీద దాడులు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇరువురి మధ్య ఆ రమణయ్య గారు అనేటువంటి వ్యక్తి చందాలు వసూలు చేసి దేవాలయాలు కట్టుకొని తర్వాత ఈ దేవాలయానికి మీకు సంబంధం లేదు, మీరు ఎలాంటి ఇక్కడ పూజలు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు బెదిరిస్తూ మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి పూర్తిగా నీటి వసతులను కూడా తీసివేసి ఇక్కడ నుంచి మిమ్మల్ని నరకతాను చంపుతానని భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ఎస్టీ కులానికి చెందినటువంటి యానాదులు వచ్చి మమ్మల్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారికి సంప్రదించడం జరిగింది. ఆర్టికల్ 4 ప్రకారం ఏ వ్యక్తి కూడా ఎవరికి కూడా బానిస కాకూడదనేది ఆ రాజ్యాంగం ప్రకారం చెప్పబడిన నిబంధన ప్రకారము. కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి సమాజంలో గౌరవప్రదంగా హుందాగా జీవించడమే మానవుని యొక్క నైజంగా ఉండాల్సినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి విరుద్ధంగా చేస్తూ వాళ్ళని హింసిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లోంచి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వారికి తగు న్యాయం చేస్తామని ఈరోజు మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఆర్టికల్ 19 ప్రకారం మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన మహనీయుడు ఎన్టీ రామారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే భవిష్యత్తులో సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళా సాధికారత టీడీపీ హయాంలోనే ప్రారంభమైందని సీఎం చంద్రబాబు వివరించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం. ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు, మీకేం తెలీదు, మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం. రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్తల పైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లల పైన ఆధారపడతారు. కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు. అందుకే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్న మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నారు. 86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆడపిల్లలుంటే పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నాం, ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం, సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. అది తీసుకొచ్చి నేను అనేక సందర్భాల్లో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసం. ఒక స్టేజ్ లో మీరు చూస్తే అధ్యక్ష మహిళ పుడితే భారం, ఈ అమ్మాయిని ఎటమేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది. ఆ రోజు నేను చెప్పాను, మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు, ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి. అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి 18 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇటీవల నేను హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్ పోతే ఒక బెనిఫిషియరీ తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బుల వల్ల నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చారని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ కావాలి. మనం అందరం ఆలోచించేవాళ్ళం, అమ్మాయిలంటే సైకిల్ దొక్కలేరు, మగవారితో సమానంగా ముందుకు పోకూడదు, లేకపోతే ఎవరన్నా పేరెంట్స్ తీసుకెళ్లాలి, ఇలాంటివన్నీ ఉంటే నేను ఆ ధైర్యాన్ని వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. మగ పిల్లలు దివంగత ముఖ్యమంత్రి నాన్నగారు డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ వైకాపా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నా ఒక్కరితో మొదలై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన వివరించారు. 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తా ఉంది వైఎస్ఆర్సీపీ.
ఈ రోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. వీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్ని గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వాకాడు మండలం నుండి పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు తరలిరావాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రౌతు శివకుమార్ పిలుపునిచ్చారు. వాకాడులో ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో శుక్రవారం జరిగే సభను జయప్రదం చేయాలని వివరించారు. నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుని రౌతు శివకుమార్ని వాకాడు మండలంలో ఉన్నటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమనగా మార్చి 14వ తేదీ మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినం జరుపుకునేదానికి ప్రతి ఒక్కరూ తరలి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం. అందరూ కాలర్ ఎగరేసుకొని జరుపుకోవాల్సిన పండగగా మనమందరం గర్వించదగ్గ విజయాన్ని మనకు అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చాలా గొప్పగా ఈ పండగని జరుపుకునేదానికి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మన వాకాడు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికులు, నాయకులు ప్రతి ఒక్కరూ మన గూడూరు నుంచి బస్సులు బయలుదేరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నాయుడుపేట పట్టణంలో వైకాపా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, మండల అధ్యక్షుడు కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైకాపా రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయకులు జనార్దన్ రెడ్డి, ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, జయరామయ్య, చదలవాడ కుమార్, పేర్ని రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అందరికాడికి ప్రథమ స్థానంలో ఓటు శాతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సీట్లు రాకపోయినా, సీట్లు వచ్చినా జనంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామని
పేద బడుగు బలహీన వర్గాలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారికి అండదండలు అందించేదానికి సిద్ధంగా ఉన్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పార్టీకి తొలిత నుంచి ఒక్క సీటుతో మొదలుపెట్టి ఇండియాలోనే అత్యధిక మెజార్టీతో 5 లక్షల చిల్లర ఓట్లతో గెలిచి ఎంపీగా ఏకైక వ్యక్తిగా పార్టీ స్థాపించి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ గారు. అదేవిధంగా సుదీర్ఘ పాదయాత్ర, ఆయన జైలు జీవితం, ఆయన పెట్టిన ఇబ్బందులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతా ఉన్నప్పుడు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి జగన్మోహన్ గారిని పెట్టిన ఇబ్బందులు ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరూ గమనించి తిరిగి ముఖ్యమంత్రిని చేశారు. కొన్ని లోపాల కారణంగా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలతో, చంద్రబాబు మోసపు మాటలతో, కూటమి మోసమే అబద్ధాల కూటమి మాటలతో ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. ప్రజలందరూ గ్రహించారు. ఈ రోజు సూపర్ 6 ఏమైంది, చెప్పిన పథకాలు ఏమైనాయి, అన్నింటినీ మూటగట్టి సముద్రంలో పారేసి నాకు భయం వేస్తుంది, నేను నిధులు తేలేను, నేను చేయలేకున్నాను, ప్రజలే నాకు దాన్ని కాపాడాలని చెప్పి చెప్పుకుంటూ అసెంబ్లీలో చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి విజ్ఞతకి జగన్మోహన్ గారు చెప్పాడంటే చేశాడు అంతే. ఆయన చెప్పిన వాగ్దానాల్ని కరోనా కష్టకాలంలో కూడా నెరవేర్చి నెల నెల టెన్షన్గా. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అర్చకులు పరాంకుశం సత్య అశోక్ బలిహరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు సింహవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతివేగంతోనూ తాగి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడపొద్దు. చిల్లకూరు సమీపంలోని జాతీయ రహదారిపై స్పీడ్ గన్ తో వాహనాల వేగాన్ని పరీక్షించిన డీఎస్పీ గీత.
తప్పుడు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం మోసం చేసింది. వైకాపా తలపెట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన వైకాపా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు. గిరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలి. గూడూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద సుందరయ్య కాలనీలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ నిరసన. వైభవంగా సింహవాహన సేవ. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనంపై కొలువుదీరిన అలగనాథుడు గురువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.